తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ వేగవంతంగా నడుస్తోంది. కేసులో కీలకమైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే పలుమార్లు విచారణ చేసింది సిట్. ఇదే కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావు విచారణలో పలు ముఖ్యమైన అంశాలు బయటకొచ్చాయి. మరోవైపు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో వాళ్ళందరినీ సాక్షులుగా పిలిచి విచారణ చేస్తోంది సిట్. తవ్వుతా అంటే బయట పడుతున్నాయి ట్యాపింగ్ టీం కథలు. సిట్ ఆఫీసర్లు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే రివ్యూ కమిటీ ప్యానెల్ కు సుత ఎస్ఐబి మస్కా కొట్టినట్టు తేలింది. కార్ సర్కార్ల పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడం వాంగ్మూలం తీసుకుంటే ప్రభాకర్ రావు టీం పంపిన నెంబర్లు ట్యాప్ చేసుడు కరెక్ట్ కాదని చెప్పిందట మేడం. అన్నలు ఉగ్రవాదులతో లింకులున్నాయి, అందుకే సీక్రెట్ గింటున్నామని తప్పుడు ఉత్తరాలు రాసిర్రట. అటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు సార్ సుత గిదే ముచ్చట చెప్పిండట సిట్ ఆఫీసర్లకు. పలానోళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటున్నామని మొదలు రివ్యూ కమిటీ ప్యానెల్ కు నెంబర్లు పెట్టాలి, అటుకెళ్ళి ఓకే అంటేనే ఇళ్లకు పర్మిషన్ వస్తుంది అన్నట్టు. రివ్యూ కమిటీకి సుత అబద్ధాలు చెప్పి కారోళ్లకు ఫాయిదా చేస్తానికి మస్తు కష్టపడ్డాడు అన్నట్టు ప్రభాకర్ రావు సారు. ఇంకో దిక్కు కాంగ్రెస్ లీడర్ల వాంగ్మూలాలు తీసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ కామారెడ్డిలో పోటీ చేసిండు కదా, ఆడ సుత ట్యాపింగ్ పాయింట్ పెట్టిండ్రట. ఈడ కేసీఆర్ సార్ సుత పోటీ చేసి ఓడిపోయిండు. సీఎం సార్ తమ్ముడు కొండల్ రెడ్డి మేడ్చల్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు షార్టింగ్ ఇన్నారట. మొత్తం 618 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్టు తేలితే అందరిని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. బీజేపీ లీడర్ల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కాబట్టి రేపు సిట్ ఎంక్వైరీకి రావాలని ఎంపీ ఈటల సార్ ను పిలిచిండ్రు. ఇక రేపు ఇంకేం ముచ్చట్లు బయటపడతాయో, ట్యాపింగ్ కేసులు ఆఖరికి ఏమైతుందో చూడాలి మరి.